మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో లొకేషన్ ఆఫ్ ద రూట్స్ లో కంటిన్యూషన్ ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ చూసాం పాత వీడియోలో. సో ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏంటంటే రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే. ఇంతకుముందేమో రూట్స్ ఆర్ లెస్ దాన్ కే, ఇప్పుడు రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే. సో ఫస్ట్ పాసిబిలిటీస్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా ఫిగర్ తీసేద్దాం. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ తెలియదు, నెగిటివ్ తెలియదు, కాబట్టి అప్వర్డ్ ఉండొచ్చు, డౌన్వర్డ్ ఉండొచ్చు. సో అప్వర్డ్ ఉండొచ్చు, డౌన్వర్డ్ ఉండొచ్చు. నెక్స్ట్ రూట్స్ ఏమన్నాడు? గ్రేటర్ దాన్ కే అన్నాడు. సో రెండు రూట్స్ కూడా గ్రేటర్ దాన్ కే, కాబట్టి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు, రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితేనేమో ఇంటర్సెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితేనేమో టచ్ అవుతుంది. సో ఈ రెండిట్లో కామన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి? రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. సో ఇక్కడ ఏమన్నాడు? బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే. బోత్ రూట్స్ గ్రేటర్ దాన్ కే. రెండు రూట్స్ కూడా కే కంటే ఎక్కువ అంటే కేకి ఎట్ సైడ్ ఉండాలి? రైట్ సైడ్ ఉండాలి. సో ఇది బీటా, కాబట్టి బోత్ రూట్స్ రైట్ సైడ్ ఆఫ్ ది కే. ఎందుకు? బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే అన్నాడు కాబట్టి. సో బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే అన్నాడు కాబట్టి రూట్స్ కేకి రైట్ సైడ్ ఉండాలి. ఒకవేళ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ ఉన్నా కూడా ఆ రూట్స్ ఎలా ఉండాలి? కేకి రైట్ సైడ్ ఉండాలి. సో ఒక పాయింట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేది నెగిటివ్ అయితే ఫిగర్ ఏమవుతుంది? డౌన్వర్డ్ అవుతుంది. సో నెగిటివ్ అయితే ఏమవుతుంది? డౌన్వర్డ్. సో డౌన్వర్డ్ అంటే మరి రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, సార్ డిస్టింక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, టచ్ అవుతుంది. సో ఇవి పాసిబిలిటీస్. నెక్స్ట్ బోత్ రూట్స్ ఆర్ ఏమన్నాడు? గ్రేటర్ దాన్ కే అన్నాడు, కాబట్టి రూట్స్ ఎట్ సైడ్ ఉండాలి? కేకి రైట్ సైడ్ ఉండాలి. సో కే ఇక్కడ కూడా ఏంటి? బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే, కాబట్టి కే ఎట్ సైడ్ ఉండాలి, కే లెఫ్ట్ సైడ్ ఉండాలి, రూట్స్ రైట్ సైడ్ ఉండాలి. ఇవి పాసిబిలిటీస్. సో కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రియల్ రూట్స్, కాబట్టి నో రియల్ రూట్స్ ఉండవు. అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి, లేదంటే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి, కానీ నో రియల్ రూట్స్ ఉండదు, ఇమాజినరీ రూట్స్ ఉండదు. ఎందుకంటే కంపారిజన్ చేస్తున్నాం అంటే ఏమంటున్నాం? బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే. కేకి లెఫ్ట్ ఆర్ రైటా ఏమంటున్నాం? మోర్ లెస్ అన్న వర్డ్ ఇచ్చేసామంటే, కంపారిజన్ చేసామంటే ఖచ్చితంగా అవి రియల్ రూట్సే. ఇప్పుడు వీటిని అన్నిటిని అబ్జర్వ్ చేస్తే మనకి రూట్స్ ఏంటి? రియల్ అండ్ డిస్టింక్టా, రియల్ అండ్ ఈక్వలా? రెండింటికి పాసిబిలిటీ ఉంది, కాబట్టి రూట్స్ మనం రియల్ అండ్ డిస్టింక్ట్ ఈక్వల్ అనకుండా రూట్స్ ఏమంటాం? రియల్ అంటాం. మరి రూట్స్ రియల్ అనగానే ఏం రాయాలి? డిస్క్రిమినెంట్ ఏం రాయాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రాయాలి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏ ఇక్కడ ఎఫ్ ఆఫ్ కే చూద్దాం సార్. దాంట్లో ఉంది ఎఫ్ ఆఫ్ కే ఏంటి? పైకి ఉందా కిందకుందా? కే. సో ఎఫ్ ఆఫ్ కే అంటే కే సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో ఎక్కడ వచ్చింది? పైకి వచ్చింది. ఇక్కడ ఎక్కడ వచ్చింది? పైకే వచ్చింది. ఇక్కడ కేక్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ కే ఏమైంది? సో ఎఫ్ ఆఫ్ కే ఏమైంది? నెగిటివ్ అయింది. చూడండి ఎఫ్ ఆఫ్ కే ఏంటి? నెగిటివ్, కిందకి వచ్చింది. ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ కే ఏంటి? నెగిటివ్. ఈ 4 ఫిగర్లను అబ్జర్వ్ చేస్తే మనకు కామన్ థింగ్ ఏంటి అబ్జర్వ్ చేసామంటే, ఏ పాజిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ కే కూడా పాజిటివ్ అయింది. ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ కే కూడా పాజిటివ్ అయింది ఫ్రమ్ ఫస్ట్ 2 ఫిగర్స్. నెక్స్ట్ ఫ్రమ్ సెకండ్ 2 ఫిగర్స్ నుంచి ఏ నెగిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ కే కూడా నెగిటివ్ అయింది. సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఏ అండ్ ఎఫ్ ఆఫ్ కే ఐదర్ బోత్ పాజిటివ్ ఆర్ బోత్ నెగిటివ్. అయితే బోత్ పాజిటివ్ అవ్వచ్చు, లేదంటే బోత్ నెగిటివ్ అవ్వచ్చు, ఆపోజిట్ మాత్రం అవ్వదు. ఒకటి పైకి ఒకటి కిందకి లేదు కదా. ఏ పాజిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ కే కింద ఎక్కడ ఉందో ఫిగర్లో లేదు, కాబట్టి ఏ అండ్ ఎఫ్ ఆఫ్ కే బోత్ హ్యావ్ సేమ్ సైడ్ అంటే బోత్ పాజిటివ్ అవ్వచ్చు, బోత్ నెగిటివ్ అవ్వచ్చు. బోత్ పాజిటివ్ ఉన్నా బోత్ నెగిటివ్ ఉన్నా ప్రొడక్ట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. కాబట్టి మనం సెకండ్ పాయింట్ ఏం కన్క్లూడ్ చేయొచ్చు? ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే గ్రేటర్ దాన్ 0 అని చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇంకేం అబ్జర్వ్ చేసిన ఫిగర్లో కామన్గా అన్నిటికీ అంటే ఏం అబ్జర్వ్ చేశారంటే అన్ని ఫిగర్లో మీరు ఐడెంటి సేమ్ థింగ్, అన్ని ఫిగర్స్లో కామన్ థింగ్ ఏది ఉందో అది రాయాలి. అంటే డిఫరెంట్ కాదు, అన్నిట్లో కూడా ఆల్ పాసిబిలిటీస్ మనం ఫిగర్ గీసిన తర్వాత అన్ని ఫిగర్స్ని సాటిస్ఫై పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి ఇక్కడ రాయాలి. సో ఇంకేం అబ్జర్వ్ చేస్తున్నాం? అన్నిట్లో కామన్గా చూస్తే వెర్టెక్స్ ఎలా ఉంది? ఇక్కడ కేకి రైట్ సైడ్ ఉంది. ఇక్కడ ఎలా ఉంది వెర్టెక్స్? కేకి రైట్ సైడ్ ఉంది. ఇక్కడ ఎలా ఉంది వెర్టెక్స్? కేకి రైట్ సైడ్ ఉంది. ఇక్కడ ఎలా ఉంది వెర్టెక్స్? కేకి రైట్ సైడ్ ఉంది. అంటే అన్నిట్లో కామన్గా ఏముంది? వెర్టెక్స్ అనేది
కేకి రైట్ సైడ్ ఉంది. సో వెట్టెక్స్ అనేది కేకి రైట్ సైడ్ ఉంది అంటే కే అనేది వెట్టెక్స్కి లెఫ్ట్ సైడ్. వెట్టెక్స్ రైట్ సైడ్ అయితే కే ఏమవుతుంది లెఫ్ట్ సైడ్. అంటే కే ఏంటి వెట్టెక్స్కి లెఫ్ట్ సైడే కదా. అంటే ఇక్కడ వెట్టెక్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి -b/2a. సో ఆల్ ఫిగర్స్లో సో ఇక్కడ ఏంటి ఎక్స్ వాల్యూ ఎంత -b/2a. సో ఆల్ ఫిగర్స్లో మనం అబ్జర్వ్ చేసిందంటే కే ఈజ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ -b/2. ఇక్కడ వెట్టెక్స్ ఏంటి -b/2a. ఎక్స్ కోఆర్డినేట్ వెట్టెక్స్లో ఎక్స్ కోఆర్డినేట్ అని రాస్తుంది. సో అన్ని ఫిగర్స్లో చూస్తే కే ఈజ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది -b/2a. కాబట్టి కే ఈజ్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది -b/2a అనే పాయింట్ అబ్జర్వ్ చేసాం. సో ఇది అంటే ఈ మూడింటిని చేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఈ దీన్ని చూసి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూస్తున్నాం. ఫస్ట్ అయితే మనము ఆ పాయింట్స్ కామన్ థింగ్స్ ఏమో ఐడెంటిఫై చేసామో ఈ బట్టి పట్టకుండా ఫిగర్ని బట్టి ఇది మనం రాయడం నేర్చుకోవాలి. ఇవి రాయడం నేర్చుకున్న తర్వాత ప్రాబ్లం ఎలా చేయాలనేది తర్వాత ప్రాబ్లంలో మనం కంటిన్యూషన్ చూద్దాం. సో ఇది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనము ఏం డిస్కస్ చేసాం, బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే, బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ కే అని రాసాం. నెక్స్ట్ కే లైస్ బిట్వీన్ రూట్స్, థర్డ్ కేస్. సో ఇప్పుడు కండిషన్ 3 చూద్దాం. సో కే లైస్ బిట్వీన్ ది రూట్స్. ఇది కే లైస్ బిట్వీన్ ది రూట్స్. కే అనేది రూట్స్ మధ్యలో ఉంటుంది. ఇప్పుడు రూట్స్ రియల్ అండ్ ఈక్వలా అన్ఈక్వలా? రెండు రూట్స్ ఈక్వల్ అయితే మధ్యలో నెంబర్ వస్తుందా? సో రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయ్యే స్కోప్ ఇక్కడ లేదు. ఎందుకంటే కే అనేది ఏమంటున్నాం అంటే కే ఒక రియల్ నెంబరు, రెండు రూట్స్ మధ్యలో ఉంది అంటున్నాం. రెండు రూట్స్ అంటే రెండు డిఫరెంట్ రూట్స్ అయితే మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది. రెండు సేమ్ అయితే మధ్యలో ఇంకెక్కడి నుంచి వస్తుంది, మధ్యలో ఉండదు. కాబట్టి కే లైస్ బిట్వీన్ రూట్స్ అన్నాడు అంటే రెండు డిఫరెంట్ రూట్స్ మధ్యలో కే ఉన్నట్టు. సో కాబట్టి రెండు డిఫరెంట్ రూట్స్ కాబట్టి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇక్కడ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్ అవ్వదు. రెండు రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే మధ్యలో ఇంకెక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు ఇది రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి కే అనేది రెండింటి మధ్యలో ఉండాలి. ఈ రెండు సేమే, ఆల్ఫా బీటాలు రెండు సేమే. మధ్యలో నుంచి ఏం తెచ్చి పెడతారు, ఇంకా మధ్యలో లేదు, స్పేస్ లేదు. అదే రియల్ అండ్ డిస్టింక్ట్ అనుకోండి, సో అప్పుడు కే అనేది ఈ రూట్స్ మధ్యలో ఎక్కడైనా, మధ్యలో అంటే మధ్యలో ఎక్కడైనా రావచ్చు, మీ ఇష్టం. ఎక్కడో చోట మీ ఇష్టం, ఎక్కడ చూసినా రాసుకోవచ్చు. సో ఇది కాబట్టి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని ఐడెంటిఫై చేయొచ్చు ఈ పాయింట్ నుంచి. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే అప్పుడు డెల్టా ఏంటి గ్రేటర్ దాన్ 0. ఓకే, నెక్స్ట్ ఏ ఎఫ్ ఆఫ్ కే రిలేషన్ చేసాం కదా, ఇప్పుడు అది చూద్దాం. సో పాసిబిలిటీస్ చూద్దాం. ఇక్కడ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్టే కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే అది అప్వర్డ్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే డౌన్వర్డ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయితే డౌన్వర్డ్ అవుతుంది. సో ఇదేంటి ఏ లెస్ దాన్ 0. నెక్స్ట్ రూట్స్ ఇక్కడ ఖచ్చితంగా ఏంటి డిస్టింక్టే. ఎందుకు కే లైస్ బిట్వీన్ రూట్స్ కాబట్టి, రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ఖచ్చితంగా. సో డిస్టింక్ట్ రూట్స్ ఉన్నప్పుడు అది ఎక్స్ యాక్సిస్ ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఇక్కడ కూడా 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ పొజిషన్. నెక్స్ట్ వెట్టెక్స్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, వెట్టెక్స్ ఎక్స్ ఈక్వల్ టు -b/2a. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత -b/2a. వెట్టెక్స్లో నేను ఓన్ రాస్తుంది వై కోఆర్డినేట్తో పని లేదు, ఓన్లీ ఎక్స్ కోఆర్డినేటే రాస్తున్నాను. వెట్టెక్స్లో ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ మన స్పేస్ వేస్ట్ ఎందుకు, దాంతో పని ఏం లేదు. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ తెలియదు కాబట్టి అది పాజిటివ్ అవ్వచ్చు లేదంటే నెగిటివ్ అవ్వచ్చు. కాబట్టి రెండు పాసిబిలిటీస్ గీసేషన్ అయిపోయింది. నెక్స్ట్ కే లైస్ బిట్వీన్ రూట్స్ అన్నాడు కాబట్టి రూట్స్ రియల్ అండ్ డిస్టింక్టే. ఖచ్చితంగా కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ ని 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కట్ చేయాలి. సో గీసేసాం, టచ్ అవ్వడానికి లేదు. టచ్ అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతుంది, రియల్ అండ్ ఈక్వల్ అయితే కే వాల్యూ వాటి మధ్యలో ఉండదు. ఇప్పుడు ఏమన్నాడు అంటే ఇంకేమన్నాడు, కే లైస్ బిట్వీన్ రూట్స్ అన్నాడు. కే లైస్ బిట్వీన్ రూట్స్ అంటే కే అనేది రూట్స్ మధ్యలో ఉండాలి. సో కే అనేది రూట్స్ మధ్యలో, ఆల్ఫా బీటా మధ్యలో మీకు నచ్చిన పాయింట్ దగ్గర తీసుకోండి. సో ఆల్ఫా బీటా మధ్యలో కే ఉండాలి. కే ఎక్కడ ఉండాలి, ఆల్ఫా బీటా మధ్యలో ఉండాలి. కే అనేది ఆల్ఫా బీటా మధ్యలో తీసుకుంది. అప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ కే ఏంటి నెగిటివ్, కిందకు ఉంది కదా. కే సబ్స్టిట్యూట్ చేస్తే కర్వ్ ఎక్కడ వస్తుంది, వెర్టికల్ లైన్ గీస్తారు. కే దగ్గర వెర్టికల్ లైన్ గీస్తే ఎక్కడ వచ్చింది, ఇక్కడ. సో ఇదేంటి ఎఫ్ ఆఫ్ కే.
సో ఎఫ్ ఆఫ్ కే ఎలా ఉంది, బిలో ది ఎక్స్ఎక్స్. కే ఇదేంటి ఎఫ్ ఆఫ్ కే, వై వాల్యూ, ఇక్కడ వై కోఆర్డినేట్ ఏంటి ఎఫ్ ఆఫ్ కే. సో ఎఫ్ ఆఫ్ కే ఏంటి, బిలో ది ఎక్స్ఎక్స్ ఉంది. ఇక్కడ ఎలా ఉంది, ఎబో ఉంది. సో ఈ రెండింటి నుంచి మరి ఫస్ట్ మనకి పాయింట్ అయిపోయింది, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు ఏకి ఎఫ్ ఆఫ్ కేకి రిలేషన్ ఏంటి చూడండి. ఇక్కడ ఏ పాజిటివ్ ఉంటే ఎఫ్ ఆఫ్ కే నెగిటివ్ అయింది, ఏ నెగిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ కే ఏమైంది, పాజిటివ్ అయింది. సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ పాజిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ కే నెగిటివ్ అవుతుంది, ఏ నెగిటివ్ అయితే ఎఫ్ ఆఫ్ కే పాజిటివ్ అవుతుంది. క్లియర్గా మనం ఐడెంటిఫై చేసింది ఈ రెండు ఆపోజిట్ సైన్స్ అని ఐడెంటిఫై చేసాం. సో ఏ అండ్ ఎఫ్ ఆఫ్ కే ఆపోజిట్ అయితే అంటే ఒకటి పాజిటివ్ అయితే రెండోది నెగిటివ్ అవుతుంది కాబట్టి, సో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ప్రొడక్ట్ నెగిటివ్ వస్తుంది. ప్రొడక్ట్ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే అనేది లెస్ దాన్ 0 అని చెప్పేయచ్చు. ఎందుకు, ఏ అండ్ ఎఫ్ ఆఫ్ కే ఈ ఫిగర్స్ మన పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయో అన్ని గీసేస్తే ఏ ఫిగర్లో చూసినా ఏ అండ్ ఎఫ్ ఆఫ్ కే ఆపోజిట్, అది పాజిటివ్ అయితే రెండోది నెగిటివ్ అయింది, నెగిటివ్ అయితే రెండోది పాజిటివ్ అయింది. కాబట్టి ఆపోజిట్ సైన్ కాబట్టి ప్రొడక్ట్ ఆపోజిట్ సైన్స్ ని మల్టిప్లికేషన్ చేస్తే ప్రొడక్ట్ నెగిటివ్ వస్తుంది కాబట్టి ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే లెస్ దాన్ 0 అయింది. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు థర్డ్ పాయింట్ ఒకటి డిస్కస్ చేసాం, -b/2a. కేకి లెఫ్ట్ సైడా రైట్ సైడా, ఇక్కడ చూస్తే సో కే అనేది గ్రేటర్ దాన్ -b/2a ఉంది. ఇక్కడ కూడా కే గ్రేటర్ దాన్ -b/2a ఉంది. కాబట్టి కే గ్రేటర్ దాన్ -b/2a కాబట్టి కే గ్రేటర్ దాన్, కే ఎట్ సైడ్ ఉంది చూడండి, -b/2aకి రైట్ సైడ్ ఉంది కాబట్టి కే గ్రేటర్ దాన్ -b/2a కదా. కే అనేది రైట్ సైడ్ ఉంది కదా, కే -b/2aకి -b/2కి రైట్ సైడ్ ఉంది కదా. మరి రైట్ సైడ్ ఉంటే ఏంటి, గ్రేటరే కదా. కాబట్టి ఏ ఫిగర్ చూసినా కూడా కే ఏంటి గ్రేటర్ దాన్ -b/2a అని రాస్తారు, తప్పు. అదేంటి, క్లియర్గా కనిపిస్తుంది కదా. కే అనేది -b/2aకి ఇక్కడ రైట్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా రైట్ సైడ్ ఉంది. మరి కే ఈజ్ మోర్ దాన్ -b/2a కదా. మరి మోర్ దాన్ అయితే గ్రేటర్ దాన్ -b/2a అని రాయాలి కదా. ఏ ఫిగర్ చూసినా ఇక్కడ ఏమన్నాడు అసలు, కే బిట్వీన్ ది రూట్స్ అన్నాడు. కే బిట్వీన్ రూట్స్ అంటే రూట్స్ మధ్యలో తీసుకోవాలంటే ఇక్కడే తీసుకోవాలని రూల్ ఉందా, ఇక్కడ తీసుకోకూడదా? ఒకవేళ ఇక్కడ తీసుకుంటే అప్పుడేమైంది, కే అనేది రూట్స్ మధ్యలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు రెండు రూట్స్ మధ్యలో. నేను ఇక్కడ తీసుకుంటే కే గ్రేటర్ దాన్, అంటే నేను ఫస్ట్ దగ్గర చూస్తే కే గ్రేటర్ దాన్ -b/2a ఉంది. అదే కాకుండా నేను లెఫ్ట్ సైడ్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ ఇది లేదా రూట్స్ మధ్యలో, ఇది కూడా రూట్స్ మధ్యలోనే కదా. మరి ఇక్కడ చూస్తే ఏమైంది, కే లెస్ దాన్ -b/2a ఉంది. కాబట్టి క్లియర్గా చెప్పడానికి లేదు. అంటే మనం తీసుకుందాన్ని బట్టి అంటే ఎటైనా ఉండొచ్చు. అంటే కే అనేది రూట్స్ ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉండాలి. కే అనేది ఎక్కడ ఉండాలి, ఆల్ఫాకి బీటాకి ఈ రెండింటి మధ్యలో ఉండాలి. ఈ రెండింటి మధ్యలో అంటే -b/2aకి రైట్ సైడా లెఫ్ట్ సైడా, రెండింటికి అవకాశాలు ఉన్నాయి. సో క్లియర్గా కన్ఫర్మ్గా -b/2aకి రైట్ సైడ్ అని చెప్పలేము, అలాని లెఫ్ట్ సైడ్ అని చెప్పలేము. సో కన్క్లూడ్ చేయట్లేదు, అంటే పాసిబిలిటీస్ క్లియర్గా ఇదే అయి తీరాలి అని చెప్పడానికి ఇక్కడ లేదు. ఎటన్నా ఉండొచ్చు. కే అనేది రూట్స్ మధ్యలో అంటే -b/2కి రైట్ సైడ్ అయినా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయినా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, కే అనేది ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు రూట్స్ మధ్యలో. సో ఇటు లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడేమో కే లెస్ దాన్ అవుతుంది, రైట్ సైడ్ తీసుకుంటే కే గ్రేటర్ దాన్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ మనం డిస్కస్ చేయలేము. పాసిబిలిటీ క్లియర్గా ఏం పాసిబిలిటీస్ అన్ని చూస్తే ఎప్పుడు కూడా సాటిస్ఫై అయితేనే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమ్ టైమ్స్ మోర్ అవుతుంది, సమ్ టైమ్స్ లెస్ అవుతుంది. కాబట్టి మనం కన్క్లూడ్ చేయలేము, క్లియర్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెప్పలేము, ఎటైనా ఉంటుంది. సో మనం 100% డిసైడ్ చేయగలిగితేనే ఆ పాయింట్ మనం తీసుకోవాలి. కాబట్టి ఈ పాయింట్ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ క్వశ్చన్కి ఓన్లీ ఈ రెండు పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం, ఈ రెండు మాత్రమే. సో థర్డ్ పాయింట్ ఇక్కడ రాదు, ఎందుకంటే అది క్లారిటీగా మనం చెప్పలేకపోతున్నాం. సో ఇప్పుడు మనం 3 కాన్సెప్ట్స్ ఇంకా ఉన్నాయి కాన్సెప్ట్స్. సో దాని మీద ఫస్ట్ వీటి మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం, తర్వాత మిగిలిన కాన్సెప్ట్స్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ యూనిటీ. యూనిటీ అంటే ఏంటి, 1, అంటే బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 1 అన్నాడు. సో మనం ఇంతకుముందు
ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవద్దు అని చెప్పాను. అది ఎలా చేశామో సేమ్ ఈ ప్రాబ్లం కూడా అలాగే చేస్తాం. ఆ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ అక్కడ ఎలా చేసామో అలాగే చేద్దాం. సో ఫస్ట్ పారాబోలా అప్వర్డా డౌన్వర్డా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూస్తాం. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అన్నోన్ ఉంటే, లెటర్లో ఉంటే అది పాజిటివ్ తెలియదు, నెగిటివ్ తెలియదు కాబట్టి బోత్ కేసెస్ తీసుకుంటాం. ఒకసారి అప్వర్డ్ అనుకుంటాం, ఇంకోసారి డౌన్వర్డ్ అనుకుంటాం. కానీ ఇక్కడ క్లియర్గా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎటువంటి అన్నోన్ లేదు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది. 1 అనేది క్లియర్గా మనకు తెలుసు పాజిటివ్ అని తెలుసు కాబట్టి ఇక్కడ క్లియర్గా పారాబోల్ ఏమవుతుంది, అప్వర్డ్ అవుతుంది. పారాబోల్ ఏమవుతుంది, అప్వర్డ్. డౌన్వర్డ్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 1 అన్నాడు. సో బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 1 అంటే కంపారిజన్ చేస్తున్నాం. రూట్స్ 1కి అంటే లెస్ అంటే కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి రూట్స్ రియలే. మరి రియల్ అండ్ అన్ఈక్వలా, ఈక్వలా? రెండు అవ్వచ్చు. సో రియల్ ఈక్వల్ అవ్వచ్చు, రియల్ అండ్ అన్ఈక్వల్ అవ్వచ్చు. సో రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అయితే ఇలా, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అయితే ఇలా. సో టచ్ అవుతుంది, రూట్స్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏంటి 1 ఎక్కడ ఉంటుంది, బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 1 కాబట్టి ఇక్కడ రెండు రూట్స్ కూడా 1కి లెఫ్ట్ సైడే ఉండాలంటే 1 ఎక్కడ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. సో ఇక్కడ బోత్ రూట్స్ ఈక్వల్. సో 1 ఎక్కడ ఉండాలి, రూట్స్కి రైట్ సైడ్. బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 1 అన్నాడు కాబట్టి సో ఇది గీసేసాం. సో బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ 1 అయిపోయింది. సో నెక్స్ట్ వెటెక్స్ అయితే ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి ఇక్కడ -b/2a. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే డిస్క్రిమినెంట్ ఏంటి. సో డిస్క్రిమినెంట్ ఏంటి, రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవ్వచ్చు, రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు. సో కాబట్టి రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవ్వచ్చు, డిస్టింక్ట్ అవ్వచ్చు, రెండింటికి స్కోప్ ఉంది కాబట్టి రూట్స్ ఆర్ రియల్ కాబట్టి సో ఫస్ట్ పాయింట్ మనం ఐడెంటిఫై చేసింది డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ f(1) ఇక్కడ ఏతో పని లేదు ఇంక, ఎందుకంటే క్లియర్గా పాజిటివ్ కాబట్టి. f(1) ఏమైంది అంటే ఇంతకుముందు ఏంటి f(1) అని రాశాం, ఇక్కడ ఏతో పని లేదు, ఏ రాసినా 1. సో f(1) ఏంటి, పాజిటివ్. పైకి ఉందిగా, ఇక్కడ కూడా ఆల్ ఫిగర్స్లో అన్నిట్లో సాటిస్ఫై అవ్వాలి. f(1) ఇక్కడ పాజిటివ్ ఉంది, ఇక్కడ కూడా f(1) పాజిటివ్ ఉంది. అంటే సెకండ్ పాయింట్ ఏంటంటే f(1) గ్రేటర్ దాన్ 0. ఇంతకుముందు మనం ఏం రాసాం అంటే a ఇంటూ f(1) గ్రేటర్ దాన్ 0 రాసాం. అంటే ఏ అంటే ఎంత, 1గా, ఏ అంటే ఎంత 1 అంటే 1 ఇంటూ f(1) గ్రేటర్ దాన్ 0. ఏ అంటే ఎంత ఇక్కడ 1. కాబట్టి ఇక్కడ ఏ తెలుసు కాబట్టి ఇక్కడ ఏ గురించి పట్టించుకోలేదు. ఒకవేళ ఏ అన్నోన్ అయితే ఏ కూడా మనం ఇలా రాసేవాళ్ళం, ఏ అన్నోన్ అయితే ఇలా రాసేవాళ్ళం. ఇక్కడ క్లియర్గా ఏ వాల్యూ 1 కదా. సో పోనీ రాస్తే రాయండి. సో ఏ అంటే ఎంత 1. సో 1 ఇంటూ f(1). సో అదంతా అవసరం లేదు, ఏ అని రాయాల్సిన అవసరం లేదు. క్లియర్గా f(1) అనేది పాజిటివ్. ఇంతకుముందు ఏంటంటే ఏ f(1) రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ పాజిటివ్ అని రాసాం. ఇక్కడ ఏ అనేది క్లియర్గా 1 కాబట్టి ఏ 1 అని రాసిన ఒకటే, 1 ఇంటూ f(1) రాసిన ఒకటే, ఒకటి f(1) రాసిన ఒకటే. అది అయిపోయింది సెకండ్ పాయింట్. నెక్స్ట్ వెటెక్స్, థర్డ్ పాయింట్. వెటెక్స్ చూస్తే ఎలా ఉంది, మై ఎక్స్ వాల్యూ, ఎక్స్ కోఆర్డినేట్ వెటెక్స్లో 1కి లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా? సో లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సో -b/2a అనేది 1కి లెఫ్ట్ సైడ్ ఉంది, 1కి లెఫ్ట్ సైడ్, లేదంటే 1 గ్రేటర్ దాన్ -b/2 ఎలా రాసినా ఏం కాదు. సో ఇవి కదా మనం ఐడెంటిఫై చేసిన పాయింట్స్. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం ప్రాబ్లం చేద్దాం, ఒక్కొక్క కండిషన్ తీసుకొని చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, డిస్క్రిమినెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో డిస్క్రిమినెంట్ అంటే ఏ అంటే ఏంటి, ఇక్కడ ఇందులో అది కూడా రాసుకోండి. ఏ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1, బి అంటే ఎంత -m, నెక్స్ట్ సి అంటే ఎంత 1. సో బి స్క్వేర్, డిస్క్రిమినెంట్ అంటే ఏంటి, బి స్క్వేర్ -4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో బి స్క్వేర్ -m² ఎంత, m² -4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ 1. సో 1 ఇంటూ 1 సో ఏమొస్తుంది 4a వస్తుంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ ఇది m² - 4 అంటే దీన్ని ఏం రాయొచ్చు, m+2 ఇంటూ m-2. ఫ్యాక్టరేషన్ చేయండి, ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఫ్యాక్టరేషన్ చేసి నెక్స్ట్ పిఎన్పి రూల్ వాడితే అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి, -2 క్రిటికల్ వాల్యూస్ చేసి ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తాం, పిఎన్పి రూల్ తెలుసు కదా. సో ఆల్ m కోఎఫిషియంట్స్ పాజిటివ్నే కాబట్టి పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం, నెగిటివ్ పాజిటివ్. సో ఇక్కడ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ ఏరియా ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్, సో ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ అంటే క్రిటికల్స్ వాల్యూతో సహా ఏంటి పాజిటివ్ ఏరియా తీసుకోవాలి. సో పాజిటివ్ ఎట్ సైడ్ ఉందో అటు మార్క్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దీని నుంచి మనం ఆన్సర్ కలెక్ట్ చేసేద్దాం. సో ఆన్సర్ ఏంటి, సో ఫ్రమ్ ఫస్ట్ వన్ నుంచి m
-∞ to -2 ఇంక్లూడింగ్ -2 లేదంటే 2కి రైట్ సైడ్ 2 to ఇన్ఫినిటీ. సో ఇది ఫస్ట్ వన్ నుంచి ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెటే వస్తుంది. సో ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వన్కి వెళ్దాం. f(1) గ్రేటర్ దాన్ 0. సెకండ్ వన్ ఏంటి? f(1) గ్రేటర్ దాన్ 0. మరి f(1) అంటే సో ఎక్స్ ప్లేస్లో 1 రాసేసేయండి. ఎక్స్ ప్లేస్లో 1 రాసేస్తే సేమ్ వస్తుంది మీకు 1 మైనస్ ఎక్స్ ప్లస్ m -m ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. సో అప్పుడు ఏంటి? 2 గ్రేటర్ దాన్ m, 2 గ్రేటర్ దాన్ m లెస్ దాన్ 2. సో m లెస్ దాన్ 2. సో దీని నుంచి మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు? సో m బిలాంగ్స్ టు 2కి లెఫ్ట్ సైడ్ కాబట్టి -∞ to 2 r ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్. సో ఇదేంటి? సెకండ్ ఆన్సర్. సో 2 ఆన్సర్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. సో ఇదేంటి? ఫస్ట్ ఆన్సర్ మార్క్ చేసుకోండి, ఫస్ట్ వన్. సో నెక్స్ట్ ఏంటి? సెకండ్ కేస్, సెకండ్ వన్ ఆన్సర్. కేసు కాదు, సెకండ్ వన్, సెకండ్ కండిషన్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ వన్కి వెళ్ళిపోదాం. థర్డ్ వన్ ఏంటి? -b/2a లెస్ దాన్ 1. సో థర్డ్ వన్ -b/2a లెస్ దాన్ 1. సో -b, సో -b, b అంటే ఏంటి? -m. సో మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో రాసాను బై 2a, 2 ఇంటూ a ఎంత? 1 లెస్ దాన్ 1. అప్పుడు ఏంటి? m/2 లెస్ దాన్ 1. సో m/2 లెస్ దాన్ 1 అంటే అప్పుడు m లెస్ దాన్ 2. సో m లెస్ దాన్ 2. సో ఇప్పుడు m లెస్ దాన్ 2 వచ్చేసింది. సో m లెస్ దాన్ 2 అంటే ఏంటి? అప్పుడు m వాల్యూ ఏంటి? దీని నుంచి m బిలాంగ్స్ టు -∞ to 2, -∞ to 2 అని తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 3 కండిషన్స్కి 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. కండిషన్స్ ఏంటి? 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఆల్ 3 ఆన్సర్స్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఆల్ 3 ఆన్సర్స్కి ఇంటర్సెక్షన్. సో ఆల్ 3 అంటే ఫస్ట్ నెంబర్ లైన్ గీసేద్దాం. సో ఆల్ 3 రెడ్ మార్క్ కనిపించిన ఆన్సర్స్ అన్ని ఈ నెంబర్ల మీద ప్లాట్ చేయండి. సో -2 కనిపిస్తుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయండి. ఇక్కడ 2 కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆన్సర్ నుంచి కనిపించిన నెంబర్స్ రాశాను. సెకండ్ ఆన్సర్ నుంచి 2 కనిపిస్తుంది, ఆల్రెడీ రాసేసాం. థర్డ్ ఆన్సర్ నుంచి కూడా ఏంటి? 2 కనిపిస్తుంది. ఇన్ఫినిటీ అంటే మనం మార్క్ చేయలేం, మార్క్ చేసేసాం. ఇప్పుడు వీటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. సో ఇంటర్సెక్షన్ తీసుకుందాం. సో ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే -2కి లెఫ్ట్ సైడ్ ఇంక్లూడింగ్ అంటే థిక్గా -2కి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఇవంతా మీకు రాకపోతే ఫస్ట్ టాపిక్ ఇంటర్వెల్స్ అని ఉంటుంది. ఇంటర్సెక్షన్ ఎలా రాయాలో అక్కడ చెప్పాను, చూసుకోండి. నెక్స్ట్ 2కి రైట్ సైడ్, 2కి రైట్ సైడ్ అయిపోయింది. అంటే ఆన్సర్స్ని ఎలా క్లబ్ చేయాలనేది ఇంటర్వెల్స్లో నేర్చుకున్నాం మనం స్టార్టింగ్ ఫస్ట్ వీడియోస్ అవి. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ ఏంటి? 2కి లెఫ్ట్ సైడ్, కానీ ఇక్కడ 2 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది. సో 2 దగ్గర ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి అక్కడ ఏంటి? 2 దగ్గర హోల్ వస్తుంది. 2 దగ్గర ఏంటి? హోల్. 2కి లెఫ్ట్ సైడ్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ కూడా అంతే, 2కి లెఫ్ట్ సైడే. సో థర్డ్ వన్ కూడా 2కి లెఫ్ట్ సైడ్ హోల్. సో ఇప్పుడు ఆల్ 3 లైన్స్, ఆల్ 3 కలర్స్ ఎక్కడ వచ్చినాయి? ఇది మాకు జస్ట్ నెంబర్ లైన్, ఇది కాదు. ఈ లైన్ పక్క పెట్టండి. సో వైట్, రెడ్, ఎల్లో, ఈ 3 అంటే ఎల్లో ఏంటి? ఫస్ట్ ఆన్సర్, రెడ్ సెకండ్ ఆన్సర్, వైట్ ఏంటి? థర్డ్ ఆన్సర్. ఈ 3 ఆన్సర్ని సాటిస్ఫై అవ్వాలి. అంటే ఆల్ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలంటే ఆల్ 3 లైన్స్ ఎక్కడ వచ్చిందో ఆ ఏరియా మార్క్ చేయాలి. సో ఆల్ 3 ఎక్కడ వచ్చింది మనకి? సో -2కి లెఫ్ట్ సైడ్, -2కి లెఫ్ట్ సైడ్ మనకి ఆల్ 3 లైన్స్ వచ్చేసినాయి. -2కి లెఫ్ట్ సైడ్ ఆల్ 3 ఆన్సర్స్ వచ్చాయి, ఆల్ 3 లైన్స్ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కామన్ ఆన్సర్ ఏంటి? ఆల్ 3 లైన్స్ వచ్చిన ఆన్సర్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే m బిలాంగ్స్ టు -∞, -2కి లెఫ్ట్ సైడ్ అంటే -∞, -2 అన్నిట్లో ఉందా? ఎల్లో లైన్లో ఉంది, థిక్ ఉంది. రెడ్ లైన్లో హోల్ ఏం లేదు, ఉంది. వైట్ లైన్లో కూడా -2 ఉంది. కాబట్టి -2 అనేది ఆల్ 3 లైన్స్లో వచ్చింది. సో ఇంక ఇక్కడ +2 అనేది ఎల్లో లైన్లో వచ్చింది కానీ రెడ్ లైన్లో రాలేదు, వైట్ లైన్లో రాలేదు. కాబట్టి ఆల్ 3 కవర్ అయింది ఓన్లీ -2కి లెఫ్ట్ సైడ్. కాబట్టి ఆన్సర్ ఏంటి? m బిలాంగ్స్ టు -∞, -2. m బిలాంగ్స్ టు -∞, -2.